హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఇందుకోసం మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. జస్ట్ ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు. ఈ రెసిపీ ఎలా ఉండిద్దంటే అచ్చం మనం నూడిల్స్ తింటే ఎలా ఫీల్ అవుతామో సేమ్ డిట్టో అనమాట. అదే ఫీల్‌లో ఉంటారు. తింటే మాత్రం ఒక్కసారి ఇది తిన్నారు అంటే చాలింకా నూడిల్స్ కొనరు. వాటి జోలే ఎళ్ళరనమాట. సో, రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, జల్లించుకొని తీసుకోండి. ఏదన్నా డస్ట్ ఉంటే పోయిద్దనమాట. ఇప్పుడు చిటికెడు ఉప్పు. మీరు ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసుకోండి సరిపోయిద్ది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ చపాతీ పిండిలా కాకుండా ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలనమాట. చపాతీ పిండి ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉండిద్ది కాబట్టి సాఫ్ట్‌గా అలా కాకుండా ఇంకొంచెం గట్టిగా అనమాట. అంటే వాటర్ కొంచెం తక్కువ పడతాయి. పిండి మీరు కలుపుకున్న తర్వాత సాఫ్ట్‌గా ఉంది అనుకుంటే ఇంకొంచెం పిండేసి కలుపుకోండి. అంతేకాని లూజ్‌గా మాత్రం కలుపుకోవద్దు. పిండి ఇలా ఉండాలనమాట. మనము హ్యాండ్ ఇలా ఫింగర్ పెట్టినప్పుడు మన చేతికి స్టిక్ అవ్వకూడదనమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. పిండి అలా కలుపుకోండి చాలు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. బాగా నానిద్దనమాట చపాతీ అనేది. చపాతీ పిండి బాగా నానేలోపు ఇక్కడేంటంటే ఒక కడాయి తీసుకోండి. నేనిక్కడ బాండీ తీసుకుంటున్నాను. దాంట్లో వాటర్ తీసుకోండి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే పావు లీటర్ వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్‌లో కొంచెం సాల్టు, ఇప్పుడు అర టేబుల్ స్పూను నెయ్యి గాని, నూనె కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. ఇప్పుడు ఒకసారి నూనంతా వాటర్‌లో కలిసేలాగా స్పూన్‌తో కలదిప్పుకోండి. ఇది బాగా బాయిల్ అవ్వాలనమాట. ఈలోపేంటంటే మనము ఈ పిండిని 2గా డివైడ్ ఇలా చేసుకుందాము. 2గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని కింద ఫ్లోర్ అంతా నీట్‌గా ఒకసారి క్లీన్ చేసుకొని క్లాత్ తోటి ఆ ప్లేస్‌లో పొడిపిండి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడేంటంటే దీన్ని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అంత సన్నగా చపాతీలాగా చేసుకోవాలనమాట. ఎంత వీలుంటే అంత సన్నగా చేసుకోండి. చాలా పలుచగా చేసుకోవాలి. సో, చూసారు కదా! ఇది నేను చూపిస్తున్నట్టు నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఈ చపాతీ అయితే వచ్చింది. ఇప్పుడు వీటినేంటంటే ఒక నైఫ్ తీసుకొని మనకి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి చపాతీ మొత్తాన్ని. సో, కొంచెం మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా ఇలా కట్ చేసుకోండి నైఫ్ తోటి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం బాయిల్ అవుతున్నాయి కదా వాటరు, అవి బాగా బాయిల్ అయినప్పుడే వీటిని ఎయ్యాలనమాట. సో, ఇవి మీకు డౌట్ రావచ్చు. ఇవి ఉడకవేమో, ఇరిగిపోతాయి, పిండి పిండిగా వస్తాయి అనుకుంటారు. బట్ అలా ఏముండదు. బాగా బాయిల్ అయిన వాటర్‌లో ఇవి మనం కట్ చేసుకున్నాం గదా చపాతీవి, అవి యేసుకొని ఒక జస్ట్ ఓ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సో, అవి కుక్ అయ్యేలోపు ఇంకో చపాతీ పిండి ఉంది గదా! దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. చెప్తున్నట్టు అలానే కట్ చేసుకొని అవి కూడా మంచిగా ఇలా బాయిల్ చేసుకోవాలి. మీకు కుక్ అయిందో లేదో ఎలా తెలియాలంటే ఈ వీడియోలో చూడండి. మనము ఇలా తీసుకొని ఇలా నలిపినప్పుడు ఏంటంటే 2గా డివైడ్ అవ్వాలి. సో, అలా డివైడ్ అయ్యాయి అంటే పర్ఫెక్ట్‌గా మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు వీటిని బాయిల్ అవుతున్న వాటర్‌లో నుంచి ఒక స్ట్రెయినర్ ఉండిద్ది కదా! ఇలా దాంట్లోకి అన్నీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ తోటి ఇలా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పుడే బాయిల్ అయిన వాటర్‌లోంచి తీసాం కాబట్టి స్టిక్కీగా ఉంటాయన్నమాట. సో, అందుకని ఇలా ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే మనము వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా అన్నమాట. నెక్స్ట్ క్యాప్సికమ్. నేను రెడ్ క్యాప్సికమ్ ఒకటి, గ్రీన్ క్యాప్సికమ్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడేంటంటే సాసెస్ అన్నీ ఒక గిన్నెలో ఏసేసుకోండి. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్ అన్నీ ఒక్కొక్క స్పూన్ ఏసుకోండి. ఇవన్నీ ఏసుకున్న తర్వాత ఫైనల్‌గా వెనిగర్ 1 స్పూన్. వెనిగర్ లేకపోతే నిమ్మరసం ఏసుకోవచ్చు దాని ప్లేస్‌లో. సో, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి స్పూన్ తోటి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడేంటంటే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని మందపాటి కడాయి అయితేనే బావుండిద్ది ఇలా. ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. సో, అందుకని ఇలాంటి మందపాటి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోండి. మరీ ఎక్కువొద్దు. ఆయిల్ మరీ హైగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకోండి.
మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి. అల్లము, వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏసి అది జస్ట్ అలా ఇలా తిప్పేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తం ఏసుకొని బాగా టాస్ చేసుకోండి. మాడిపోతాయన్నమాట. హై ఫ్లేమ్‌లోనే ఉంటున్నాయి కాబట్టి మాడిపోతాయి. సో, అందుకనే బాగా టాస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకేసుకోండి. కరివేపాకేసుకున్న తర్వాత మనం ముందుగా సాసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! సో, అది మొత్తం ఏసుకోండి. గిన్నెకి కొంచెం సాస్ అంటుకొనుంటే దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఏసుకొని బాగా టాస్ చేసుకోవాలనమాట. వెజిటబుల్స్ అన్నిటికి సాసెస్ బాగా పట్టాలి. అప్పుడే టేస్ట్ అనేది మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉండిద్ది. సో, ఇప్పుడేంటంటే రుచికి సరిపడా కారం నాకైతే హాఫ్ టేబుల్ స్పూన్ పడింది. మీరు తినే స్పైసీని బట్టి ఏసుకోండి. సో, పావు టేబుల్ స్పూన్ సాల్టేసుకోవాలి. సో, ఇవన్నీ బాగా టాస్ చేసుకున్న తర్వాత, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం గదా! చపాతీవి. ఆ స్లైసెస్ అన్నీ యేసుకొని బాగా టాస్ చేసుకోవాలనమాట. అన్నీ వేసిన వెంటనే టాస్ చేసుకోవాలి. లేదంటే అడుగు మాడిపోయిద్ది. తినేటప్పుడు టేస్ట్ రాదు. మాడవాసనొచ్చిద్ది. అందుకనే బాగా కలుపుకోవాలి. కింద నుంచి కలుపుకోవాలి. పైనుంచి కలుపుకుంటే అవి స్టిక్కీగా అయ్యి విరిగిపోతుంటాయి. సో, అంతా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఏసుకొని ఒకసారి మళ్ళీ టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడేంటంటే పోర్క్ స్పూన్ ఉండిద్ది గదా! ఆ పోర్క్ స్పూన్ తోటి ఒక్కసారి 1 మినిట్ ఆగకుండా బాగా ఫాస్ట్‌గా ఇలా టాస్ చేసుకోవాలనమాట. అడుగు నుంచి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే, మసాలా అనేది మొత్తానికి బాగా పట్టేసిద్దనమాట. సాసెస్, మసాలా మొత్తం. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది తింటుంటే నిజంగా చెప్తున్నాను అస్సలు టేస్ట్ అనేది నూడిల్స్, పాస్తా అనే వాటిని మించిపోయి ఉండిద్ది టేస్ట్. అంత బావుండిద్ది. ఒక్కసారి తిన్నారు అంటే చాలింక పిల్లలైనా, పెద్దలైనా డైలీ ఇదే కావాలని అడుగుతారు. నాది గ్యారంటీ. సో, వీడియో చూడడమే కాకుండా ఒకసారి చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ నా దగ్గర చాలానే ఉన్నాయి. మీకేం కావాలో కింద కామెంట్ చేయండి. రెసిపీస్ చేస్తాను. ఇది నార్మల్‌గా తినే బదులు ఆనియన్స్ ఏసుకొని, నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. నేను చెప్పడం కాదు. ఒకసారి ట్రై చేసి తిన్నారు అంటే ఇంకా మీరే చెప్తారు అంత టేస్టీగా ఉండిద్దని. సో, వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. మర్చిపోయాను మీకు చెప్పడం. లాస్ట్ వీడియోలో గారెలు చేశాను. రాగి పిండి ప్లస్ మిగిలిన అన్నంతో. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెకౌట్ చేయండి. పిల్లలకి చాలా హెల్తీ అనమాట. సో, ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్.